హలో గాయ్స్, వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి గాయ్స్. ఈరోజు పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వేడివేడిగా ఈ వెదర్లో తింటే చాలా చాలా బాగుంటుంది కదా. ముందుగా 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. మీకు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొన్ని ఎక్కువనే తీసుకోండి. వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. దాంతోపాటు మనం ఎంత తింటామో అంత సాల్ట్, కొంతమంది ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు, మీకు సరిపోయేంతలో వేసుకోవాలి. ఆ తర్వాత శనగపిండి వేసుకోవాలి. నేనైతే కొంచెమే చేస్తున్నాను గాయస్, మీరు మరింత తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి శనగపిండి. ఇలా ఆనియన్స్ తోటి శనగపిండిని అనేది కలపాలి. ఆ ఆనియన్స్లో ఉన్న రసం అనేది శనగపిండికి బాగా పడుతుంది. ఇలా పట్టడం వల్ల మనకు పకోడీ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. అంటే హోటల్లో చేసిన విధంగా వస్తుందన్నమాట పకోడీ. ఇలా ఆనియన్స్ రసం సరిపోకుంటే కొంచెం వాటర్ పోసుకోండి. మనం ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే అయితే చాలామందికి సరిపోతుంది. ఒకవేళ ఆనియన్స్ తక్కువ తీసుకుంటే కొన్ని వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకోండి వాటరు, ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పొడి పొడిగా వస్తాయి పకోడీ. సో దీన్ని పక్కకు పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కినంత వరకు వెయిట్ చేయండి. ఇలా వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం వేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇలా వేయడం వల్ల మనకు ఆయిల్ వేడెక్కిందా లేదా అని కూడా తెలుస్తుంది. అగో చూసారా, నేను కొంచెం వేసాను, అది వేడెక్కింది, పొంగుతుంది. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి అందులో. అంటే మనం ఆనియన్స్ ఎక్కువగా తీసుకున్నాం కదండి, పొడి పొడిగా ఉండడం వల్ల ఇలా తొందరగా పడిపోతుంటుంది. సో పొడి పొడిగా వస్తాయన్నమాట. ఇలా గంటెతో కొద్దిసేపు కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి. లేకపోతే మీరు దగ్గర ఉంటే సిమ్ కూడా మీడియంలో పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ అవి దోరగా వచ్చిన తర్వాత తీసి గిన్నెలోకి తీసుకోండి. ఈ వాతావరణానికి మనం ఇలా వేడివేడిగా చేసుకొని తింటే భలే ఉంటాయి కదండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మిగిలింది కూడా ఉంటుంది కదా, అవి కూడా అందులో వేసుకోండి. చిన్న చిన్నగా వేసుకోండి, పెద్దగా వేసుకుంటే మనకు పొడి పొడిగా రావు. అవి మధ్యలోకి ఇలా అతుక్కొని కొంచెం లావుగా వస్తాయి. ఆనియన్స్తో కొంచెం కొంచెం చిన్న చిన్నగా వేసుకున్నాం అనుకోండి, అవి పొడి పొడిగా వస్తాయి, మనకు చాలా రుచికరంగా ఉంటాయి. చూసారా, అయిపోయింది. నేను కలిపి పెట్టుకున్నది నేను కొంచెమే తీసుకున్నాను పిండి. మీ ఇంట్లో కూడా చాలామంది ఉంటే మీరు కొంచెం మరింతనే తీసుకోండి. చూసారా ఎలా పొడి పొడిగా వచ్చాయో. వీటిని కూడా దోరగా కాల్చుకోండి. మీరు దగ్గరుంటే హై సిమ్లో పెట్టుకున్నా పర్లేదు, కాకపోతే ఎక్కువ మీడియంలో చేసుకుంటే మాత్రం మాడిపోవన్నమాట. ఇలా దోరగా వచ్చే తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి, ప్లేట్లోకి. అలా కలుపుతుండడం వల్ల మనకు అతుక్కోవన్నమాట. అవి కొంచెం విడివిడిగా ఉండి పొడి పొడిగా వస్తాయి. మీకు వీడియో చూపించాలని క్లారిటీగా అలా మొబైల్ తిప్పాను. చూసారా ఎంత బాగా వచ్చాయో, చిన్న చిన్నగా పొడి పొడిగా. ఇంకా మనం కొన్ని వాటర్ కలుపుకోవడం వల్ల ఇంకొంచెం పొడి పొడిగా రాలేవండి. మీరు ఆనియన్స్ తోటి ఆ రసంతో ఇలా పిండి కలుపుకున్నారనుకోండి, పొడి పొడిగా వస్తాయి, ఇంకా బాగుంటాయి.
మ్యాక్సిమం వాటర్ వేయకుండా చూడండి, ఆనియన్స్ రసంతోటే చేయండి, చాలా పొడి పొడిగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. చూసారా పకోడీ రెడీ అయిపోయింది. నేనైతే టమాటో చట్నీ కాంబినేషన్గా తీసుకున్నాను, కొంతమంది గ్రీన్ చట్నీ కూడా తీసుకుంటారు, మీరు ట్రై చేయండి.